కీళ్ల నొప్పులు, నడుము నొప్పి నరకం చూపిస్తున్నాయా? అయితే ఈ ఒక్క రెమెడీ ట్రై చేయండి. నిద్ర లేవగానే మోకాళ్ళు పట్టేస్తున్నాయా? నడుము వంచితే నొప్పి తట్టుకోలేకపోతున్నారా? మెడ, భుజం నొప్పులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు నొప్పి ఎక్కువగా ఏ భాగంలో ఉంది? నీ, బ్యాక్, నెక్, షోల్డర్ అని ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో చివర్లో ఆ భాగానికి ప్రత్యేకంగా చెప్తాను. మన వీడియో కామెంట్స్లో చాలా మంది ఇలా అడుగుతున్నారు, డాక్టర్ గారు జాయింట్ పెయిన్స్కి ఒక ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ చెప్పండి అని. చాలా మంది అడిగారు, నిజంగా అవసరం ఉంది కాబట్టే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఒక పవర్ఫుల్ ఆయుర్వేద హోమ్ రెమెడీ మీకు చెప్పబోతున్నాను. ఇది జాయింట్ పెయిన్స్కి త్వరిత ఉపశమనం ఇస్తుంది. ఇది కేవలం మోకాలి నొప్పులు, నడుము నొప్పులు, మెడ, భుజం నొప్పులకే కాదు, ఎముకలు బలహీనంగా ఉన్నా, మజిల్ పెయిన్స్ ఉన్నా, స్పైన్ సమస్యలు ఉన్నా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా దీర్ఘకాలికంగా వాడొచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకండి. ఒక చిన్న తప్పు కూడా రెమెడీ ఎఫెక్ట్ను తగ్గించేస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా 26 సంవత్సరాల ఆయుర్వేద ప్రాక్టీస్లో మేము ఇప్పటి వరకు 1,00,000కు పైగా నీ రీప్లేస్మెంట్ సర్జరీలను నివారించగలిగాము. ఈ హోమ్ రెమెడీను తయారు చేయడానికి మీకు పెద్దగా శ్రమ, పైగా ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు. ఎందుకంటే మీ కిచెన్లో సులభంగా దొరికే కొన్ని చాలా సులభమైన మరియు సాధారణ పదార్థాలు చాలు. ఈ హోమ్ రెమెడీకి ఎక్కువ ఖర్చు లేదు, ఎక్కువ శ్రమ లేదు. మీ కిచెన్లో దొరికే సాధారణ పదార్థాలు చాలు. 1 కప్పు నువ్వుల నూనె, 1 టేబుల్ స్పూను మెంతులు, 1 టేబుల్ స్పూన్ నల్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 చిన్న అల్లం ముక్క, 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు. ఈ పదార్థాల్లో మీ ఇంట్లో పదార్థాలు ఏవి? ఆల్, సమ్, నన్ అని కామెంట్ చేయండి. ఈ హోమ్ రెమెడీలో మనం ఉపయోగిస్తున్న పదార్థాలన్నీ మీ శరీరం లోపల వాపు మరియు నొప్పిని తగ్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడిన పదార్థాలే. అంతేకాకుండా ఈ పదార్థాలన్నీ మీ శరీరం లోపల మీ మజిల్స్, నరాలు, ఎముకలు మరియు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. దీని కారణంగా మీరు నొప్పి మరియు వాపు లేదా ఆర్థరైటిస్కి శాశ్వత ఉపశమనం పొందుతారు మరియు దీని ప్రభావం కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది. మీరు ఈ పదార్థాలన్నిటినీ విడివిడిగా ఉపయోగించినా కూడా మీకు మంచి ఉపశమనం లభిస్తుంది. కానీ ఇప్పుడు తయారు చేసుకునే హోమ్ రెమెడీ విధంగా తయారు చేయడం ద్వారా మీరు వాటిని ఒకే చోట ఉపయోగిస్తే దాని నుండి మీరు పొందే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. దాని ప్రభావం మీ శరీరంలోకి మరింత వేగంగా ప్రవేశిస్తుంది. మీరు దీర్ఘకాలిక ఫలితాలను పొందుతారు. అంటే అన్ని రకాల నొప్పి నుండి శాశ్వత ఉపశమనం పొందుతారు. ఈ హోమ్ రెమెడీ ఎక్స్టర్నల్ యూజ్ కోసం మాత్రమే. అంటే మీరు దానిని నూనె రూపంలో తయారు చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఒకవేళ మీరు పర్మనెంట్ ఉపశమనం మరియు దీర్ఘకాలిక ఉపశమనం కోరుకుంటే ఎక్స్టర్నల్ యూసేజ్తో పాటు మీ కీళ్ళు మరియు ఎముకలను ఇంటర్నల్గా ట్రీట్ చేయడం కూడా చాలా ముఖ్యం. తద్వారా అక్కడ హాని కలిగించే సమస్య నయమవుతుంది మరియు మీరు పర్మనెంట్ రిజల్ట్ పొందవచ్చు. అందుకే ఈ వీడియోలో ఈ హోమ్ రెమెడీతో పాటు ఇంటర్నల్ యూస్ కోసం ఒక మెడిసిన్ గురించి కూడా నేను మీకు చెప్తాను. ఇది మీ జాయింట్స్ని లోపల నుండి నయం చేస్తుంది. మీకున్న అన్ని రకాల జాయింట్ పెయిన్స్ని శాశ్వతంగా తగ్గిస్తుంది. ఎందుకంటే ఆ మెడిసిన్లో చాలా పవర్ఫుల్ ఆయుర్వేద ఇంగ్రీడియంట్స్ ఉపయోగించడం జరిగింది. ఒకవేళ మీరు ఆ మెడిసిన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో జాయింట్ పెయిన్స్ అని టైప్ చేయండి. ఆ ఇంగ్రీడియంట్స్ గురించి అలాగే ఆ మెడిసిన్ గురించి మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఈ హోమ్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ హోమ్ రెమెడీని తయారు చేసుకోవడానికి మీరు చేయాల్సిందల్లా మొదట పదార్థాలన్నిటినీ తీసుకొని అల్లం మరియు వెల్లుల్లి తప్ప
మిగిలిన వాటిని అన్నిటినీ గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మీరు చేయాల్సిందల్లా ఈ రెండిటిని అంటే మిగిలి ఉన్న అల్లం మరియు వెల్లుల్లిని తీసుకొని మెత్తగా కోసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత నువ్వుల నూనెను తీసుకొని ఒక ప్యాన్లో వేసి మీడియం మంట మీద వేడి చేయాలి. ఆ నూనె వేడెక్కడం ప్రారంభించినప్పుడు రుబ్బిన ఈ పదార్థాలన్నిటినీ తరిగిన అల్లం మరియు వెల్లుల్లిని కూడా ఈ నూనెలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో మీ పదార్థాలు మరియు నూనె మాడిపోకుండా ఉండడానికి ఒక చెంచాతో కలుపుతూ ఉండండి. ఇది 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లబడడానికి పక్కన పెట్టండి. అది కొద్దిగా చల్లబడిన తర్వాత మీరు చేయాల్సిందల్లా స్ట్రెయినర్ సహాయంతో నూనెను వడకట్టడం, దానిని ఫిల్టర్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేయండి. మీరు ఈ నూనెను నొప్పి ఉన్న చోట రోజుకు 2 సార్లు రాయాలి. ఉదయం మరియు రాత్రి అప్లై చేయవచ్చు. దీన్ని అప్లై చేసిన తర్వాత మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అప్లై చేసిన భాగాన్ని నేరుగా చల్లని గాలికి లేదా ఫ్యాన్ గాలికి ఎక్స్పోజ్ చేయకూడదు లేదా చల్లటి నీటితో కడగకూడదు. ఇది కేవలం ఎక్స్టర్నల్ యూస్ కోసం మాత్రమే. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో అర్థమైంది కదా. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్లోనే మీకు సమాధానం ఇస్తాను. అలాగే మీకున్న ఇతర ప్రాబ్లమ్స్కి కూడా ఇలాంటి హోమ్ రెమెడీస్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ కమ్యూనిటీని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నల్ యూజ్ గురించి మాట్లాడుకుందాం. మీ కీళ్ళు మరియు ఎముకలు లోపలి నుండి ఆరోగ్యంగా తయారు చేయాలన్నా లేదా వాటిని రిపేర్ చేయాలన్నా ఇంటర్నల్ మెడిసిన్ చాలా ముఖ్యం. ఈ ఇంటర్నల్ మెడిసిన్ కోసం నేను మీకు జాయింట్ ఏలాన్ అని జాయింట్ సపోర్ట్ టాబ్లెట్ ను సిఫార్సు చేస్తున్నాను. దీన్ని మనం వర్ధన్ ఆయుర్వేద పేషెంట్స్ కి కూడా చాలా సార్లు సిఫార్సు చేశాము. చాలా మంది పేషెంట్స్ వాడుతున్నారు. ఉపయోగించిన వారందరూ అద్భుతమైన ఫలితాలను పొందారు. 1 నుండి 1.5 నెలల్లో 80 నుండి 90% నొప్పి తగ్గిందని చాలా మంది రివ్యూస్ కూడా ఇచ్చారు. ఎందుకంటే జాయింట్ ఏలాన్ అనేది 100% న్యాచురల్ మరియు ట్రెడిషనల్ ఆయుర్వేద హెర్బ్స్ యొక్క శక్తివంతమైన మిశ్రమం. ఇది గ్లూకోసమైన్ సల్ఫేట్, కాండ్రైటిన్ సల్ఫేట్, కొలాజన్ పెప్టైడ్ టైప్ 2, కోరల్ కాల్షియం, న్యాచురల్ ఎగ్షెల్ మెంబ్రేన్, వైటమిన్ D3, అశ్వగంధ, సైసెస్ క్వాడ్రాంగులారిస్ మరియు పైపరిన్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఈ ఫార్ములా కీళ్ళ ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునే ముందు అసలు కీళ్ళ సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ లేదా ఎక్కువ వాడడం వల్ల కీళ్లలోని మృదులాస్థి లేదా కార్టిలేజ్ క్రమంగా పల్చబడిపోతుంది. దాంతో నొప్పి, స్టిఫ్నెస్, ఫ్లెక్సిబిలిటీ మరియు మూమెంట్లో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఫార్ములాలో ఉన్న గ్లూకోసమైన్ సల్ఫేట్ కార్టిలేజ్ నిర్మాణానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్ లా పనిచేస్తుంది. కాండ్రైటిన్ సల్ఫేట్ కార్టిలేజ్లో ల్యూబ్రికేషన్ నిలుపుకొని షాక్ అబ్జార్ప్షన్ని ఇస్తుంది. ఈ రెండూ కలిసి కార్టిలేజ్ దెబ్బతినకుండా కాపాడతాయి. టైప్ 2 కొలాజన్ ఎందుకు అవసరం అని అడిగితే కీళ్లలో నిర్మాణానికి అవసరమయ్యే ప్రధాన ప్రోటీన్ టైప్ 2 కొలాజన్. ఇది కార్టిలేజ్ బలాన్ని పెంచి మూమెంట్ సాఫీగా ఉండేలా చేస్తుంది. అలాగే కోరల్ కాల్షియం ఎముక సాంద్రతను పెంచుతుంది మరియు వైటమిన్ D3 కాల్షియం శోషణకు అవసరం. బలమైన ఎముకలే ఆరోగ్యకరమైన కీళ్లకు పునాది. ఇక దీంట్లో ఉండే న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అయినటువంటి అశ్వగంధ వాపు నొప్పిని తగ్గించి ఒత్తిడిని నియంత్రిస్తుంది. సైసస్ క్వాడ్రాంగులారిస్ బోన్ రిస్టోరేషన్లో సహాయపడుతుంది. ఫాస్ట్ రిజల్ట్ కోసం ఎగ్షెల్ మెంబ్రెయిన్స్ కీళ్ల స్టిఫ్నెస్ని త్వరగా తగ్గిస్తుంది. ఇక చివరగా ఇందులో ఉండే పైపరిన్ అన్ని పదార్థాలు శరీరంలో బాగా అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. మీరు 1-2 నెలల్లో నొప్పి లేకుండా నడవాలనుకుంటున్నారా? ఎస్ అని కామెంట్ చేయండి. జాయింట్ ఏలాన్ యొక్క ప్రతి 1100 mg టాబ్లెట్ శాస్త్రీయంగా పరిశోధించిన పదార్థాలను శక్తివంతమైన హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్తో మిళితమై ఉంటుంది. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, పైగా సైడ్ ఎఫెక్ట్స్కి తావే ఉండదు. ఈ టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలనే విషయానికి వస్తే రికార్డ్స్ ప్రకారం 18 ఏళ్లు దాటిన వారిలో తిన్న తర్వాత రోజుకు 1 సారి లేదా 2 సార్లు 1 నుండి 2 టాబ్లెట్లు తీసుకోవచ్చు.
జాయింట్ ఎలాన్ సపోర్ట్ టాబ్లెట్ కేవలం ఒక పెయిన్ కిల్లర్లా కాదు, ఇది మీ కీళ్ళు మరియు మజిల్స్ను లోపల నుండి రిపేర్ చేయడానికి పనిచేసే ఒక ట్రీట్మెంట్ లాంటిది. కాబట్టి మీకు భుజం నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, మోకాలు నొప్పి, నడుము నొప్పి లేదా శరీరంలోని ఏదైనా ఇతర కీలులో నొప్పి ఉన్నా మీరు ఖచ్చితంగా మన జాయింట్ ఎలాన్ యొక్క జాయింట్ సపోర్ట్ టాబ్లెట్ను ఉపయోగించాలి. మీరు దీని నుండి అద్భుతమైన ఫలితాలను పొందుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరియు మీరు నిరాశ చెందరు. ఇది పూర్తిగా సురక్షితమైన సప్లిమెంట్ కాబట్టి దీనిని అందరూ ఉపయోగించవచ్చు. కాకపోతే పిల్లలకు దూరంగా ఉంచండి. ప్రెగ్నెంట్ లేదా పాలిచ్చే స్త్రీలు ఉపయోగించే ముందు మీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి. వీలైతే మీరు ఈ కింద నెంబర్ ద్వారా నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఇక దీన్ని స్టోరింగ్ విషయానికి వస్తే చల్లని మరియు పొడి ప్రదేశంలో స్టోర్ చేయండి. ప్రోడక్ట్ని డైరెక్ట్ సన్లైట్కి దూరంగా ఉంచండి. ఇది 100% న్యాచురల్ ఆయుర్వేద ప్రోడక్ట్ కాబట్టి కాలక్రమేణా టాబ్లెట్ రంగు మారినప్పటికీ దాని ప్రభావం అలాగే ఉంటుంది. ఒకవేళ మీరు దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే లేదా పర్చేస్ చేయాలనుకుంటే నేను మీకోసం అన్ని లింక్లను కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. మరింత తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 90569595కి కాల్ చేయండి. మీకున్న డౌట్స్ని నివారించుకోండి మరియు మా హీరో ప్రోడక్ట్ జాయింట్ ఎలాన్ని పర్చేస్ కూడా చేసుకోండి. ఇక చివరగా ఇవన్నీ రకాల కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పి, ఎముకల బలహీనత లేదా నరాలకు గొప్ప ఉపశమనాన్ని అందించే 2 హోమ్ రెమెడీస్. ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే కొత్త విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇక చివరగా ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సతో 26 ఏళ్లుగా 10 లక్షల మందికి వెన్ను, కీళ్లు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 4 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను కూడా నివారించగలిగాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే జాయింట్ ఎలాన్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆయుర్వేదం సహాయంతో మీ వెన్ను, కీళ్ళు మరియు అన్ని రకాల జాయింట్స్ని సర్జరీ బారిన పడకుండా కాపాడుకోండి.